వసంతస్ కిచెన్. ఈరోజు రెసిపీ మసాలా మిల్ మేకర్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, మిల్ మేకర్, పెరుగు, ఉప్పు, కారం, ఉల్లిగడ్డలు. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం వేడి చేసుకుందాం మిల్ మేకర్ కోసం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక ఉల్లిగడ్డలు దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వడానికి వాటిని కొంచెం కలుపుతూ ఉండండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అన్నట్టు ఆనియన్స్. కొంచెం దాన్ని ఈవెన్గా కలుపుతూ ఉండండి, కింద మాడిపోకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. తీసుకోండి, ఆయిల్ సెపరేట్ చేసేయండి ఆనియన్స్ అన్నిటిని. కొంచెం చల్లార్చాక దాన్ని మిక్సీ జార్లో స్మూత్ ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ అయ్యాక దీన్ని తీసి ఒక వేరే బౌల్లో ఉంచేసుకోండి. ఇప్పుడు వాటర్ వేడైన వాటర్లో మన దగ్గర ఉన్న మిల్ మేకర్ని దాంట్లో వేసి కొంచెం నానేంత వరకు ఆ వేడి వాటర్లో ఉంచాలి. అది నానాక అలా అయ్యాక వాటిని కొంచెం కూల్ వాటర్ వేసేసుకొని వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసి వేరే ప్లేట్లో వేసేసుకోండి. వాటన్నిటిని వాటర్ ఉంచకుండా. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో ఈ స్క్వీజ్ చేసిన మిల్ మేకర్ అన్నిటిని ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అటు ఇటు కలుపుతూనే ఉండండి వాటిని ఫ్రై అయ్యేంత వరకు, లేదంటే కింద మాడిపోతుంటాయి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వాటిని తీసుకొని వేరే బౌల్లో వేసేసుకోండి. అన్నిటిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వాటిలో ఇప్పుడు కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మిల్ మేకర్లో ఆల్రెడీ సాల్టీగా ఉంటాయి కాబట్టి. కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం పెరుగు, వేసుకున్నాక ఆ మొత్తాన్ని బాగా కలపండి, అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలా. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక బిర్యానీ ఆకు, బండ పువ్వు, లవంగాలు,
దాల్చిన చెక్క, యాలకులు, ఆవాలు, జీలకర్ర అన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోండి. వాటిని కొంచెం సేపు కలుపుతూ ఫ్రై అయ్యేంత వరకు కలపండి. ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని దాంట్లో వేసేయండి. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఇప్పుడు పసుపు వేసాక అది గోలిన తర్వాత కొంచెం దాంట్లోనే మిల్ మేకర్ ఇందాక మనం కలిపి అన్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసేయండి. బాగా కలపండి. మిల్ మేకర్ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దాన్ని కొద్దిసేపు ఫ్రై చేస్తూనే ఉండండి. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి తీసాక కొంచెం కలుపుతూ ఉండండి దాన్ని తీస్తూ. కొన్ని వాటర్, కొంచెం సూప్ కోసం కొన్ని వాటర్ వేసుకోండి. ఇది ఇప్పుడు మగ్గేంత వరకు కాసేపు కలిపి మూత పెట్టేయండి. తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా సాల్ట్ వేసేసుకోండి దాంట్లో. ఆయిల్ అనేది సపరేట్ అయింది చూడండి, దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలపండి. అంతే అండి.
చాలా టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయింది.